గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. ఈ రోజు మనం మీ ముందుకు కొత్త ప్రాపర్టీ తీసుకొచ్చానండి. సో అపార్ట్మెంట్ లో మనకి ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చింది. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి హయత్ నగర్ లో ఉన్నాము. హయత్ నగర్ బస్ స్టాప్ మనకి ఇక్కడ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్. బాటూలో చెరువు కట్ట ఆపోజిట్ లేన్ లో ఉంది. సో ఇక్కడ సరౌండింగ్స్ లో చూస్తే మనకి మెయిన్ రోడ్ అనేది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇక్కడ చూడండి మనకి వెహికల్స్ అనేటివి వెళ్తున్నాయి. అండ్ సరౌండింగ్స్ చూస్తే చాలా మంది ఇండిపెండెంట్ హౌస్ గానీ అపార్ట్మెంట్స్ గానీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. సో ఎదురుగా మెయిన్ రోడ్ కి అటాచ్డ్ గా మనకి ఇంకొక అపార్ట్మెంట్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇప్పుడు మన అపార్ట్మెంట్ లోకి చూస్తే మన అపార్ట్మెంట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో వస్తుందండి. సో ఇప్పుడు నేను తీసే ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్. సో ఇక్కడ చూస్తే అపార్ట్మెంట్ వెలివేషన్ చాలా నీట్ గా ఉంది కదా. సో అపార్ట్మెంట్ ఎదురుగా మనకి 33 feet రోడ్ అనేది వస్తుంది. ఇది టోటల్ గా మనకి 800 square yards తో కన్స్ట్రక్షన్ చేశారు. సో లోపలికి వెళ్ళి మనం ఫ్లాట్ అనేది చూసుకుందాము. సరౌండింగ్స్ చెప్పాను కదా, చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ గానీ అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. ఇక్కడ చూస్తే పార్కింగ్ ఏరియా చూద్దామండి. సో ఇక్కడ మనకి గార్డెనింగ్ కోసం వదిలారు. అండ్ అపార్ట్మెంట్ చుట్టూ సెట్ బ్యాక్ కూడా మనకి చాలా స్పేషియస్ గా ఇచ్చారు. పార్కింగ్ ఏరియా ప్రతి ఫ్లాట్ కి మనకు ఒక పార్కింగ్ ఏరియా అనేది ఇచ్చారు. మనకి ఈ అపార్ట్మెంట్ లో మనకి లిఫ్ట్, సీసీటీవీ, సెక్యూరిటీ ఎవ్రీథింగ్ వస్తుంది అండి. సో అక్కడ సైడ్ కూడా మనకి పార్కింగ్ ఏరియా, బ్యాక్ సైడ్ కూడా మనకి గార్డెనింగ్ కి చెట్లు వేసుకోవడానికి ఇచ్చారు. ఇక్కడ మనకి లిఫ్ట్ అనేది ఉందండి. సో లిఫ్ట్ కి ఆపోజిట్ గా మనకి స్టెప్స్ ఏరియా అనేది ఇచ్చారు. సో మనకి ఇక్కడ చెప్పాను కదా, మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉంది. ఇంకొక వే కూడా ఉంది, మనకి 2 way అనేది ఉందండి ఈ అపార్ట్మెంట్. అంటే మనకి ఎటు సైడ్ తీసుకున్న వెళ్ళిన అపార్ట్మెంట్ లోకి రీచ్ అవ్వచ్చు, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. సో పార్కింగ్ ఏరియా కవర్ చేశాను కదా. సో ఫ్లాట్ వెళ్ళి చూద్దాం పదండి. మనం ఫైనల్ గా పైకి వచ్చేసాము. ఇక్కడ చూస్తే మనకి చాలా స్పేషియస్ గా ఉంది ఫ్లాట్ ఎదురుగా. అక్కడ మనకి లిఫ్ట్ ఏరియా అనేది ఉంది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసెస్ ఫ్లాట్స్ అని. సో ఇప్పుడు మనం ఫ్లాట్ లోకి వెళ్దాం పదండి. సో ఇప్పుడు మనం ఫ్లాట్ లోకి వచ్చేస్తున్నాము. ఇక్కడ చూస్తే మనకి ఇది హాల్ ఏరియా అండి. చాలా నీట్ గా ఉంది, అంటే ఫ్లోరింగ్ కూడా చాలా మంచిగా చేశారు. ఈ ఫ్లాట్ మనం ఇప్పుడు తొందరగా తీసుకున్నామంటే మనకి ఏముందంటే పిఓపిస్ కానీ ఇంటీరియర్ కానీ మనకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి 800 square yards తో కన్స్ట్రక్షన్ చేశారు. నేను ఇక్కడ చెప్పాను కదా, ఈ పార్ట్ అనేది మనం ఇక్కడ పార్టీషన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ వాష్ బేసిన్ కి స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి ఇక్కడ. ఇది మనకి 800 square yards తో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసెస్ తో చేశారండి. మనకి 2 way రోడ్స్ అనేటివి వచ్చాయి. మనకి ఈచ్ ఫ్లాట్ వచ్చి 1150 SFT తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఇది S+5 అండి. నెక్స్ట్ 2 BHK, ఆల్ బ్యాంక్ లోన్స్ అవైలబుల్. సిసి రోడ్ అనేది ఉందండి మనకి. ఇది HMDA లేఅవుట్, రేరా అప్రూవ్డ్. ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి వచ్చాము. అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వెంటిలేషన్ అయితే చాలా మంచిగా ఉంది. ప్రెసెంట్ ఎటువంటి లైట్స్ లేకుండా మనం ఈ వీడియో అనేది తీస్తున్నాము. సో వెంటిలేషన్ ఇక్కడ విండోస్ చూసుకున్న స్లైడింగ్ టైప్ విండోస్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ సెల్ఫ్స్ కూడా చాలా నీట్ గా ఉంది, అంటే ఇంటీరియర్ చేసుకోనికే ఈజీగా ఉంటుంది. ఇది మనకి జీ స్కూల్ బస్ డిపో, జీ స్కూల్ ఇంకా బస్ డిపో జస్ట్ 5 minutes వే అండి. మనకి నియరెస్ట్ మెట్రో వచ్చి జస్ట్ ఎల్బీ నగర్ మెట్రో వస్తుంది, జస్ట్ 10 minutes. సో నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూద్దామండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకి విండో విత్ సెల్ఫ్స్ కూడా నీట్ గా ఉందండి. మనకి ఈ ఆల్ ఎమిటీస్ అనేటివి కవర్ అవుతాయండి, లైక్ సీసీటీవీ, మనకి వాష్ మ్యాన్, లిఫ్ట్ అన్ని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి పూజా రూమ్ ఇచ్చారు. సో మంచిగా 2 room బాగా వెంటిలేషన్ తో ఇచ్చారు. పూజా రూమ్ కి కూడా మంచిగా మనకి వినాయకుడు బొమ్మతో ఇచ్చారు. అండ్ పూజా రూమ్ కి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ కిచెన్ పార్ట్ కి వస్తే మనకి కిచెన్ లో కూడా వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం సింక్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఇది యూ షేప్ లో వచ్చిందండి కిచెన్ అనేది. ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. సో మనం పైన సజ్జ కూడా ఇచ్చారు. సో మనం తొందరగా ఈ ఫ్లాట్ అనేది మన సొంతం చేసుకుంటే ఇంటీరియర్ పార్ట్ అనేది మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఫైనల్ గా మనకి ఇక్కడ ప్రైవేట్ స్లైడ్ డోర్ అనేది ఇచ్చారండి. నెక్స్ట్ ఇక్కడ మనకి బాల్కనీ టైప్ గా ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ లైక్ యూటిలిటీ ఏరియా, వాషింగ్ మిషన్ కానీ వాష్ ఏరియా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి బయట చుట్టుపక్కల సరౌండింగ్స్ చూస్తే చాలా మంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. సో మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్, అక్కడ మనకి మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది.
సో మనకి ఇంకొక వే చెప్పాను కదా, ఈస్ట్ ఫేస్ వే అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ రోడ్ కూడా మనకి సీసీ రోడ్ అనేది వస్తుందండి. సో దీని ప్రైస్ వచ్చి 55 lakhs అని అంటున్నారు మనకి. సో నెగోషియబుల్ అండి, స్లైట్లీ నెగోషియబుల్. సో ఆల్ బ్యాంక్స్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి. బిల్డర్ నంబర్ మనం డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి ఎటువంటి కమిషన్ అండ్ చార్జెస్ లేకుండా ఈ వీడియో అనేది చేయబడుతుంది. ఇలాంటి ప్రమోషనల్ వీడియోస్ కోసం మీరు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా నంబర్ అనేది కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అతి తక్కువ బడ్జెట్ తో ప్రమోషన్ అనేది జరుగుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.